హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీనాస్ విహారం. చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ లెంత్ వీడియోని అయితే షూట్ చేస్తున్నాను. పాస్ట్ ఫ్యూ మంత్స్ క్రితము లూలు మాల్ హెడ్లైన్స్లో ఉన్నింది కదా. సో కొత్తగా స్టార్ట్ చేసిన ఈ సూపర్ మాల్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. అండ్ మ్యాక్సిమం చాలా వీడియోస్లో కూడా చూపించుంటారు లూలు మాల్లో జనాలు చేసిన హడావిడి కూడా అంతా ఇంత కాదని. సో ఆ లూలు మాల్ సంగతి ఏంటో చూద్దామని చెప్పి వీకెండ్స్లో వెళ్తే ఆ క్రౌడ్ని తట్టుకునే పరిస్థితులు లేవు కాబట్టి వీక్ డేస్లోనే లంచ్ అవర్లో ప్రశాంతంగా చూద్దామని అయితే వెళ్తున్నాను. ఎంట్రన్స్లో ఈ ఫ్లవర్స్ అద్దరిపోయాయి కదా. లాస్ట్ వీక్ ఫ్లవర్స్ ఫెస్టివల్ జరిగిందంట. అంటే నర్సరీకి సంబంధించిన ప్లాంట్స్ అన్నీ డిస్ప్లేలో పెట్టారంట. చాలామంది కొన్ని తీసుకెళ్లారంట. మస్తు ఆఫర్లు ఉన్నాయంట ఆ టైంలో. సో ఇక్కడైతే లూలు సూపర్ మార్కెట్కి వెళ్ళే ముందు టాప్ ఫ్లోర్లో వెళ్ళి క్లాతింగ్ అంతా చూద్దామని ఫస్ట్ అయితే పైకి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ డ్రెస్సెస్ పైన కూడా చాలా మంచి ఆఫర్స్ ఉంటాయి, చాలా అట్రాక్టివ్ అటైర్స్ ఉంటాయి అని వినటం వల్ల ఫస్ట్ అయితే అక్కడికి వెళ్దాం అన్నట్టు లోపలికి వెళ్ళిపోయాము. అవును, అందరు చెప్పింది నిజమే. వెళ్ళంగానే ఎటు నుంచి స్టార్ట్ చేయాలని నాకు కన్ఫ్యూజన్ వస్తుంది, అంత బాగుంటుంది. సో నాకైతే ఎక్కడైనా షాపింగ్ కానీ టెంపుల్స్కి కానీ జనాలు తక్కువ ఉన్నప్పుడు వెళ్తే వచ్చే ఆ ప్రశాంతత, క్లారిటీ అన్నది చాలా బాగుంటుంది ఏం సెలెక్ట్ చేసుకోవాలని. సో నేనైతే చాలా ప్రశాంతంగా నా షాపింగ్ స్టార్ట్ చేసుకున్నాను. ఇక్కడ క్లాత్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి కొన్ని క్లాత్స్. అయితే బ్రాండ్స్ పరంగా మనకు ఇక్కడ ఆఫర్స్ నడుస్తున్నాయి అన్నమాట. సో పర్టికులర్ బ్రాండ్లో ఒక ఐటెం కొన్నామంటే 40% డిస్కౌంట్ అప్లై అవుతుంది. అదే బ్రాండ్లో 2 పీసెస్ తీసుకున్నామంటే 50% ఆఫ్, ఇలాగనమాట. సో ఈ ఫ్లోర్ మొత్తంలో క్లాతింగే కాకుండా పిల్లలకి సంబంధించిన టాయ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన బేబీ ఎసెన్షియల్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయన్నమాట. సో వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్. అండ్ నేను ఇక్కడ చూపిస్తున్న ఈ కుర్తీ నాకు ఎంత నచ్చిందంటే చాలా చాలా నచ్చింది. 3 పీస్ సెట్. సో మనకు కుర్తా అలాంగ్ విత్ ఎంబ్రాయిడరీ దుపట్టా అండ్ ప్యాంట్ ఉంది. బట్ కాస్ట్ కూడా 3000 రేంజ్లోనే ఉంది కాబట్టి చూసి అక్కడే పెట్టేశాను. అండ్ ఇక్కడ చూడండి, పింక్ డైడ్ కుర్తీ, ఇది ఎంత క్యూట్గా ఉంది కదా. బట్ ఏది ముట్టుకున్నా చాలా కాస్ట్లీగా ఉన్నాయి అక్కడ. సో ఆఫర్ అప్లై చేసిన తర్వాత కూడా అంతే కాస్ట్ ఉన్నాయి. బట్ కలెక్షన్ వైజ్ అయితే కలర్స్ కానీ దానిపైన ఉన్న ప్రింట్స్ కానీ చాలా బాగున్నాయి. కొన్ని క్లాత్స్ వచ్చేసి పెట్టిన ప్రైజ్కి అక్కడ ముట్టుకున్న ఆ అట్టెర్ ఆ క్లాత్కి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. సో నేనైతే ఒక్కటి కూడా పర్చేస్ చేయలేదు, జస్ట్ చూశాను అంతే. బికాస్ పెట్టే కాస్ట్కి ఆ క్లాత్ సరిగ్గా లేకపోతే నాకు సాటిస్ఫాక్షన్ అస్సలు రాదు. అందుకే అక్కడ నుంచి వచ్చేసి కిడ్స్ ఏరియాలో ఏమేమి ఉన్నాయని అయితే ఎక్స్ప్లోర్ చేశాను. సో పిల్లలు ఈ మధ్య కాలంలో ఇలా వెహికల్స్ వాళ్ళే నడపాలని ఒక టైప్ ఆఫ్ యాంగ్జైటీ పెరుగుతూ వస్తుంది కదా. సో ఇలా ఆటోమొబైల్ వెహికల్స్ రీఛార్జబుల్ బ్యాటరీస్తో అయితే ఉన్నాయి. చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇందులో కూడా. చిన్న స్కూటీలు, రేంజ్ రోవర్ కార్లతో సహా అందుబాటులో ఉన్నాయి. అండ్ అక్కడే మెన్స్ క్లాతింగ్, ఫుట్వేర్ అన్నీ అక్కడే అదే ఫ్లోర్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఎన్ని రకాల వెహికల్స్లో చూడండి. నేను చెప్పిన రేంజ్ రోవర్ కార్సే కాకుండా స్కూటీస్, బైక్స్, స్పోర్ట్ బైక్స్ ఇలా చాలా వైడ్ కలెక్షన్ ఉంది. అండ్ చిన్నప్పుడు మనమైతే ఇవి చిన్న బొమ్మలతో ఆడుకునే వాళ్ళము. వీళ్ళకి చూస్తే నిజమైన బైక్, స్కూటీలతోనే ఆడుకునే రేంజ్కి వచ్చేసింది జనరేషన్. ఇక్కడ కార్టూన్ క్యారెక్టర్స్ కూడా సేల్ చేస్తున్నారు. సో మా వాడు హల్క్ చూడంగానే అమ్మ హల్క్ బజ్జుకున్నాడు అని చెప్తున్నాడు. అండ్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటో కామెంట్ చేయండి చూద్దాం. మార్వెల్లో హల్క్ చూడండి, వీడియో తీస్తున్నావా అని కోపంగా చూస్తున్నట్టు కనిపిస్తుంది కదా. ఇవే కాకుండా చిన్నప్పుడు మనం ఆడుకునే ఎన్నో గేమ్స్, అంటే లూడో, స్నేక్ అండ్ ల్యాడర్ లాంటివి, బిజినెస్ గేమ్స్ ఆడేవాళ్ళం కదా, అలాంటివి చాలా చాలా ఉన్నాయి. ఈ కలెక్షన్స్ చూసినప్పుడు నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో మోనోపోలీ ఎంతమంది ఆడారు, ఎవరెవరికి గుర్తుందో కామెంట్ చేసేయండి అది కూడా. అండ్ ఇక్కడ పిల్లలకి సంబంధించిన టాయ్స్లో ఇవి బేసిక్ లెవెల్ అనమాట. అండ్ ఇది మనం టాప్ ఫ్లోర్ నుంచి చూస్తే వ్యూ ఇలా కనిపిస్తుంది లూలు మాల్లో. అంబియన్స్ చాలా బాగుంది. నార్మల్గా అయితే క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ నిల్చొని ఇలా ప్రశాంతంగా చూడటం కూడా కష్టం అవుతుందట. సో నేనైతే లక్కీగా ఫీల్ అవుతున్నాను ఇంత ప్రశాంతంగా ఉన్నందుకు. అండ్ ఇక్కడ స్క్రీన్ డిస్ప్లే అదిరిపోయింది కదా. సో ఇది లూలు సూపర్ మార్కెట్ అనమాట.
ప్రతి ఐటమ్ అందులో మల్టిపుల్ వేరియేషన్స్తో ఎన్ని రకాలుగా డిస్ప్లే చేశారంటే, నాకు తెలిసి నేను ఇంతవరకు ఇంత పెద్ద సూపర్ మార్కెట్ని అయితే చూడనే లేదు. అన్ని వెరైటీస్ అంటే మన లోకల్ రీజియన్ని దాటి పక్క స్టేట్లలో లభించే కొన్ని ఐటమ్స్ని దాటి ఇంపోర్ట్ చేసి మరీ డిస్ప్లేలో పెట్టారంటే, సో వీళ్ళ కలెక్షన్ రేంజ్ అర్థం చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అందుకే మన వీడియోకి టైటిల్ అలా పెట్టాము, A to Z ఎవ్రీథింగ్ దొరికేస్తుంది ఇక్కడ. ఇది లేదు అనటానికి లేనే లేదు. సో ఇక చూసారా, మిల్లెట్ మిక్చర్ అంట, అంటే మనము జొన్నలతో కూడా పాప్కార్న్ లాగా చేస్తారు కదా, సో వాటిని కూడా ఆల్రెడీ స్పైసెస్ మిక్స్ చేసి మసాలాస్ అంతా వేసి రెడీమేడ్గా పెట్టేశారు. సో ఇది కూడా రెడ్ రైస్తో చేసిన ఏదో బ్రేక్ఫాస్ట్ ఫ్లేక్స్ అంట. కొన్ని అయితే నోరు తిరగని, అసలు పేర్లే తెలియని కొన్ని ఐటమ్స్ని కూడా చూశాను. చాలా షాకింగ్గా అనిపించింది. కొన్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ వేరు కదా. సో హ్యాజెల్ నట్ నేను ఇంత దగ్గర నుంచి పట్టుకోవటం అయితే ఇదే ఫస్ట్ టైము. సో అక్కడ డిస్ప్లేలో కూడా ఇంపోర్టెడ్ అని రాశారు చూడండి. వీటిపైన ఎంఆర్పీస్ కనిపించేదానికంటే ఒక 10-15% మాత్రమే తగ్గుతుంది రేటు. కొన్ని అయితే కేవలం ₹1, ₹2 కూడా తగ్గుతాయి. పెద్ద ఆఫర్ అయితే ఉండదు. అండ్ ఇక్కడ ఉన్న కలెక్షన్స్ ఓట్స్ గురించి. ఓట్స్ అంటే నాకు మసాలా ఓట్స్ వరకు తెలుసు, కానీ ఇక్కడ మసాలా ఓట్సే కాకుండా ఎన్నో రకాల ఓట్స్ని అయితే డిస్ప్లే చేశారు. సో హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇక్కడ నేను కిడ్స్ సెలెక్షన్స్, కిడ్స్ రేంజ్కి వచ్చేసరికి సెర్లాక్ స్టేజ్ మా వాడు దాటిపోయాడు కాబట్టి వాడికి క్వినోవా అండ్ రాగి కాంబినేషన్లో మిల్క్లో మార్నింగ్ వేసి ఇవ్వటానికి రాగి బిస్కెట్స్ అయితే చూస్తున్నాను. అందులో 2 ఫ్లేవర్స్ నచ్చాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, సో నాలో ఉన్న ఒక మదర్ మేల్కొని వాటికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్, ఎక్స్పైరీ డేట్స్ ఖచ్చితంగా లేబుల్ చెక్ చేసుకొని అందులో ప్రిజర్వేటివ్స్ కానీ ఉండాల్సిన కెమికల్ కంటెంట్ కంటే ఎక్కువ ఉందా లేదా, ఇదంతా నేను ఖచ్చితంగా క్యాలిక్యులేటెడ్గా చూసుకునే తీసుకుంటాను. సో ఇలా మాల్స్కి వెళ్ళినప్పుడు తీసుకునే తొందరలో చాలా వరకు జనాలు అది పట్టించుకోరు. బట్ మీరు ఆ పొరపాటు చేయకండి. తీసుకునే ప్రతి వస్తువు పైన ఎక్స్పైరీ డేట్ చూసే తీసుకోండి. బికాజ్ వీళ్ళు లార్జ్ స్కేల్లో అమ్ముతూ ఉంటారు కాబట్టి చాలా తక్కువ స్పాన్లో ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కంటిన్యూషన్లోకి వస్తే డ్రై నట్స్ అన్నీ ఒకే చోట, వీళ్ళ అరేంజ్మెంట్ చాలా బాగుంది చూడండి. సో ఆ కంటైనర్స్లో గ్లాస్తో అలా కవర్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ డ్రై నట్ని ఎక్స్పోజ్ చేస్తూ ఈజీగా సెలెక్ట్ చేసుకోవటానికి. అండ్ అక్కడ పనిచేసే వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ వాళ్ళకి చాలా ఓపిక్గా ఏది అడిగినా సరే దాని గురించి చెప్పి ప్రైస్ డీటెయిల్స్ నీట్గా అయితే ప్యాక్ చేసి ఇస్తారు. ఇంతకుముందు జనాలు చేసిన హడావిడి, అంటే అక్కడికక్కడే ఓపెన్ చేసుకొని తినటము, ఇదంతా చేయటం వల్ల అక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టారు, లైక్ వీడియోస్ ఆర్ మొబైల్ ఫోటోగ్రఫీస్ నాట్ అలౌడ్ అని. బట్ వాళ్ళైతే నాకు అబ్జెక్షన్ చెప్పలేదు కాబట్టి నేను ప్రశాంతంగా వీడియోనైతే మొత్తం షూట్ చేసుకొని రాగలిగాను ఇంటికి. ఇక్కడ కొన్ని ఐటమ్స్ చూసినప్పుడు నాకు ఐకియా గుర్తొచ్చింది, కానీ ఐకియాకి లులు మాల్కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఫర్నిషింగ్ వరకే ఎక్కువగా చూపిస్తారు, ఇక్కడ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో మనకు ఈటబుల్ ఐటమ్స్ కానీ, స్టేషనరీ కానీ, డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఏవైనా, ఇక్కడ నేను చూస్తున్న చిన్న చిన్న పాపిన్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. వీటిని మనం క్రాఫ్ట్ ఐడియాస్కి యూస్ చేసుకోవటానికి చాలా సూపర్గా పనికొస్తాయి. అండ్ కొన్ని అయితే స్టేషనరీలో కాస్ట్ చాలా తక్కువగానే ఉంది, మనం అఫోర్డ్ చేయొచ్చు. అండ్ లార్జ్ స్కేల్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు వాటిని. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ పైన అయితే ఆఫర్ అప్లై చేసి ఉండరు. ఎంఆర్పి ఎంత ఉంటే మనకి సేల్ చేసే వాల్యూ కూడా అంతే ఉంటుంది. అది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఐటమ్ తీసుకోవటం మేలు. క్రాఫ్ట్ ఐడియాస్ ఉన్న వాళ్ళకి, క్రియేటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి కావాల్సిన ఆ క్రాఫ్ట్ మెటీరియల్స్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు కానీ, క్లేతో మనం ఏదైనా మెటీరియల్ ప్రిపేర్ చేసేవాళ్ళు కానీ బాగా యూజ్ అవుతుంది ఈ ప్లేస్. అండ్ ఇక్కడ ఇవే కాకుండా కొన్ని మ్యాగజైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో నాకు ఇక్కడ ఏమేమి ఉన్నాయని చూసేటప్పుడు ఇలా కామిక్ బుక్ దొరికింది.
చాలా నాస్టాల్జిక్ ఫీలింగ్ వచ్చింది. సో చిన్నప్పుడు ఇలాంటి కామిక్ బుక్స్ చదివే వాళ్ళం కదా, అందులో ఉన్న పజిల్స్ సాల్వ్ చేసుకొని ఒకరితో ఒకరం బెట్ చేసుకునే వాళ్ళము. సో లూలు మాల్లో కిచెన్ ఎసెన్షియల్స్లోకి ఎంటర్ అయినప్పుడు ఎంట్రన్స్లో మనకి ఇది కనిపిస్తుంది. ఫస్ట్ నేను ఆక్వేరియం పాట్స్ ఏమో కేవలము అందులో కలర్ స్టోన్స్ పెట్టి ఉన్నారు అంతే అనుకున్నాను. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ప్రతి పాట్లో ఏదో ఒక ఆక్వాటిక్ యానిమల్ ఉంది. అంటే ఫిష్ కానివ్వండి, ప్రాన్స్ కానివ్వండి, అలా ఇన్ని రకాల ఫిషెస్ని అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో చాలా క్యూట్గా అనిపించింది. ఇలా ఫిష్తో పాటు అక్వేరియం అమ్మే సూపర్ మార్కెట్ అంటే ఇదేనేమో. సో ప్రతిదాన్ని పలకరించేసి వస్తున్నాం అనమాట. సో చూస్తున్నారా, కదులుతూ ఉన్నాయి, కొన్ని రెస్ట్ తీసుకుంటున్నట్టున్నాయి. పాపం వస్తున్న ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాయి కదా. బట్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే కలర్ఫుల్గా ఉన్నాయి ఫిషెస్ అన్నీ. కొన్ని యాక్టివ్గా ఉన్నాయి, కొన్ని రెస్ట్ తీసుకుంటూ ఉన్నాయి. అండ్ వీటికి సంబంధించి కాస్ట్ డీటెయిల్స్ అయితే తీయలేకపోయాను, బికాజ్ వాటికి ఉన్న ఎంఆర్పి ఎక్కువ ఉంది. బట్ ఆఫర్ ప్రైస్ ఎంతో తెలీదు, అడగలేకపోయాను. బికాజ్ ఇవి చూడటం వరకే కదా, మేమైతే ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవటం ఎంకరేజ్ చేయము. అండ్ మీరు ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా మీకు ఇలా అక్వాటిక్ యానిమల్స్ని ఇంట్లో పెంచుకోవటం ఇష్టమైతే లూలు మాల్ అనేది వన్ స్టాప్ సొల్యూషన్. దానికి కావాల్సిన ఈటబుల్ ఐటమ్స్ కూడా వీటికి పక్కనే దొరికేస్తాయి. అంటే గ్లాస్లో కావాలా అక్వేరియం పాట్స్ అన్నవి, అండ్ వాటికి ఫుడ్ వేస్తారు కదా, ఆ ఫుడ్కి సంబంధించి, అండ్ చిన్న నెట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ దీని పక్కనే సపరేట్ సెషన్గా ఉన్నాయి. సో మీరు ఏదైనా పర్చేస్ చేసినా దానికి రిలేటెడ్ ఐటమ్స్ పక్కనే ఉంటాయి కాబట్టి మళ్ళీ సపరేట్గా దానికోసం షాప్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ బుజ్జి చేపలు చూడండి, రెండు పక్క దాంట్లోనే ఉండి ఏదో మాట్లాడుకుంటున్నట్టు కనిపిస్తున్నాయి కదా క్యూట్గా. సో ఇక్కడే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసాం మేము, ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి. అలా కాస్త లోపలికి వెళ్ళంగానే ఇలా బేకరీ ఐటమ్స్ కనిపించాయి అన్నమాట బిగినింగ్లో. సో వెనీలా స్టఫ్డ్ కేక్, వెనీలా ఫ్లేవర్తో చేసిన కేక్, టీ కేక్ అనమాట. చాలా బాగున్నాయి అండ్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ప్రిపేర్ చేసి పెట్టారని చెప్పారు. సో ట్రై చేద్దాము రెగ్యులర్ యూస్లో తినడానికి అన్నట్టు నేను కూడా ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. చాలా మంచి అరోమా వస్తుంది ఆ చుట్టుపక్కల. అండ్ మెయిన్ పార్ట్ ఆఫ్ లూలు మాల్ వచ్చేసి ఈ సీ ఫుడ్. సో మనకైతే లోకల్ మార్కెట్స్కి వెళ్తేనే ఇలా ఫిషెస్ దొరుకుతాయి, కానీ ఒక సూపర్ మార్కెట్లో దట్టు ఓపెన్ ఏరియాలో ఇలా పెట్టింది అయితే నేను చూడటం ఫస్ట్ టైం. మొత్తం ఐస్తో ఆ ఫిషెస్ అన్నిటినీ కప్పేసి పెట్టారు. ప్రతిదీ ఫ్రెష్ ఐటమేనంట. ఇన్ని చూపిస్తున్నాం కదా, అసలు అక్కడ దాని దగ్గర వెళ్ళి నిల్చున్నా కూడా సరే ఆ ఫిష్ స్మెల్ అనేది రావటమే లేదు. అదే ఫిష్ మార్కెట్కి వెళ్ళిపోతే చాలా స్మెల్ వచ్చేస్తుంది కదా, అది ఇక్కడ ఆ స్మెల్ లేకపోవటం నాకు ఆశ్చర్యం అనిపించింది. సో ఫిష్ని తీసుకెళ్ళి కడిగి కట్ చేసి ఈ ప్రాసెస్ అంతా రాని వాళ్ళకి ఇదొక అద్భుతమైన అవకాశం అనుకోవచ్చు. బికాస్ అక్కడ వాళ్ళు ఆల్రెడీ మ్యారినేట్ చేసిన ఫిషెస్ని కూడా రెడీమేడ్గా అమ్మేస్తున్నారు. సో సింపుల్గా మీకు నచ్చిన క్వాంటిటీ ఆర్ టైప్ ఆఫ్ ఫిష్ని మీరు సెలెక్ట్ చేసుకొని బిల్ పే చేసుకొని ఇంట్లోకి వెళ్ళి ప్యాన్ పైన ఫ్రై చేసుకొని తినటం ఒక్కటే మిగిలిపోతుంది. సో కాలం గడిచే కొద్దీ ఎంత రెడీమేడ్ వస్తువులు తయారైపోతున్నాయి కదా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ చూడండి, అసలు ఎంత షాక్ అంటే నాకు మటన్కి సంబంధించిన కౌంటర్ ఇది. ఒక్కొక్క పార్ట్ని సపరేట్గా ఎంత బాగా అమ్మేశారో. ఇక్కడ కనిపిస్తున్న రౌండ్ బాల్స్ బోన్లెస్ మటన్ అంట. సో నాకు ఓరి దేవుడా ఏం జరుగుతుంది, నేను ఏం చూస్తున్నాను అనిపించింది. ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేసి ఉన్నాయి చూడండి అసలు. నేను ఒక సూపర్ మార్కెట్లో ఈ రకంగా కూడా మనము నాన్ వెజ్ని సేల్ చేయొచ్చు అనిపించింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ కలర్ఫుల్ ఐటమ్ అంతా చికెన్, అంటే డిఫరెంట్ ఐటమ్స్తో మ్యారినేట్ చేయబడిన చికెన్ అది. అండ్ సో ఇవి మొత్తం హోల్ బాడీ ఆఫ్ చికెన్ అనమాట. ఇవే కాకుండా బోన్లెస్ కానీ హోల్ చికెన్ కానీ ఉంటాయి. సో ఇలా అన్నిటినీ చూస్తున్నప్పుడు ఓకే చికెనే కదా అనుకున్నా. ఆ మధ్యలో ఏదో వెరైటీ కనిపిస్తే అలా చూశాను. తర్వాత అసలు ఏంటదని డీటెయిల్గా చూస్తే చూడండి, ర్యాబిట్ అంట అది. సో ర్యాబిట్ని కూడా అమ్మేస్తున్నారు. వామ్మో, నేనైతే ర్యాబిట్ని ఎప్పుడు అలా చూడలేదు. సో అక్కడ పర్చేస్ చేసుకున్న వాటికి మీరు ఇంటికి వెళ్ళి మీకు సరైన ఎక్విప్మెంట్ లేకపోతే ఇక్కడే పర్చేస్ చేసుకొని వెళ్ళొచ్చు. లైక్ తందూరి కానీ, ఫ్రై చేసుకోవటానికి కానీ, బేక్ చేసుకోవటానికి కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి.
ఈ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ చూసినప్పుడైతే ఇంకా నిదానంగా ప్రతి ఇంట్లో ఒక బార్బిక్యూ చేసుకునే ఎక్విప్మెంట్స్ కూడా అందరూ కొనటం స్టార్ట్ చేస్తారేమో అని అనిపించింది. ఇక్కడ నుంచి ముందుకెళ్తే కంప్లీట్ వెజిటబుల్ ఫ్రూట్స్ సెషన్ అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ వెజిటబుల్ మన లోకల్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నవే కాకుండా సీజన్తో సంబంధం లేకుండా పక్క సీజన్స్లో దొరికే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేనా, వేరే రాష్ట్రాలు వేరే దేశాల్లో పండే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా అక్కడ ఉన్నాయి. సో కొన్ని టెక్స్ట్ బుక్స్లో చూసుంటాము, అలాంటి వాటిని దగ్గరికి వెళ్ళి చూసేసి వచ్చాను అనమాట ఇవాళ. నాకు కొన్ని చూసినప్పుడు ఎంత విచిత్రంగా అనిపించిందో. ఇక చూడండి, గ్రీన్లో ఎన్ని షేడ్స్ ఉన్నాయో అన్ని షేడ్స్ ఒకే దగ్గర ఉన్నట్టుగా అనిపించింది నాకు. కానీ కాస్ట్ పరంగా చూస్తే బయట మార్కెట్లోనే తక్కువగా ఉన్నాయి లూలు మాల్లో కంటే. అండ్ ఇక్కడ 150 రూపీస్కి ప్యాక్ చేసి ఉన్న ఆ వెజిటబుల్స్ అండ్ ఈ చిన్న గార్లిక్ బ్యాగ్స్ ఇచ్చారు. సో దగ్గరికి వెళ్ళి చూస్తే ఇక్కడ నాకు బనగానపల్లి మ్యాంగోస్ కనిపించాయి. అదేంటి ఇది ఇంకా ఫిబ్రవరి కదా మ్యాంగో వచ్చేసిందా అని చెప్పి ఒకటైతే తీసుకున్నాను. తీసుకొని స్మెల్ చూడంగానే మన బనగానపల్లి మామిడి పండు నేను గుర్తుపట్టకపోవటమా, అది స్మెల్లే లేదు అసలు, అందుకే అక్కడే పెట్టేశాను. అండ్ ఇక్కడ అవకాడో చూడంగానే తీసుకోవాలనిపించింది, కానీ అక్కడ ఏది తీసుకున్నా కిలోస్ లాగా తీసుకోవాలంట, కాబట్టి అన్ని కిలోస్ తీసుకోవటం సరిపోదని అక్కడే పెట్టేసి వచ్చాను. ఇవి డేట్స్. సో ఖర్జూరంలో ఎండు ఖర్జూరము, బెల్లంతో చేసిన ఖర్జూరం లాగా ఎన్నో డిఫరెంట్ డేట్స్ అన్నవి అక్కడ ఉన్నాయి. కావాల్సిన క్వాంటిటీకి సపరేట్గా ప్యాక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎగ్స్ సెషన్ అనమాట. ఎగ్స్ ఏముంది, నార్మలే కదా, దీన్ని సపరేట్గా ఎందుకు చూపించాలి అని అనుకుంటున్నారు కదా, ఇది నా అటెన్షన్ని గ్రాప్ చేసింది. క్వెయిల్ ఎగ్ ట్రే అంట, ఏ పిట్టగుడ్లో కూడా అమ్మేస్తున్నారు. వామ్మో, రోజుకి ఏమైపోతుందో ఈ లోకము. సో ఎవ్రీథింగ్ A to Z అన్నదానికి న్యాయం చేస్తున్నారు కదా ఈ లూలు మాల్. ఎవ్రీథింగ్ ఉందండి, ఎవ్రీథింగ్. మీరు ఇది లేదు అనటానికి ఒక ఐటెం కూడా ఉండదు మీకు చెప్పడానికి, అలా ప్రతిదీ అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ డోనట్స్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయని అక్కడికి వెళ్ళిన తర్వాతే చూశాను. సో ఇలా స్ప్రింక్లర్స్ చేసిన డోనట్స్, చాకో డిప్డ్ డోనట్స్, షుగర్తో చేసిన డోనట్స్, అవే కాకుండా ఇక్కడ కొన్ని కేక్స్, ఆ కేక్స్లో మళ్ళీ చాలా ఫ్లేవర్స్. ఇది రెడ్ వెల్వెట్ కేక్ 1 కిలో 180 రూపీస్ అంట. సో ఇదైతే కొంచెం ఓకే అనిపించింది ప్రైస్. బట్ క్రీమ్స్ అవన్నీ వేస్తే బేకరీలో చాలా ఎక్కువ కాస్ట్కి అమ్ముతారు. ఇలా ప్లెయిన్ వెల్వెట్ కేక్ అయితే ఓకే, బాగుంది, ఈ ప్రైస్కి 180 రూపీస్ అంటే వర్తి అనిపించింది. సో బేకరీ ఐటమ్స్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇక్కడికి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. ఈ గ్రీన్ కలర్ కనిపించగానే దీనికి ఏమన్నా ఆల్గే పట్టిందా అని అనిపించింది, కానీ తర్వాత దగ్గరికి తీసుకొని చదివితే తెలుస్తుంది అది బ్లూబెర్రీ ఫ్లేవర్డ్ కేక్ అంట. సో అందుకు ఆ కలర్ వచ్చింది. ఇది చాక్లెట్ కేక్. అండ్ ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ కప్ కేక్స్ కలెక్షన్ కూడా ఉంది. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వటానికి కూడా ఈ క్యూట్ బాక్సెస్ అన్నవి చాలా బాగున్నాయి. మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి గిఫ్టింగ్ ఇవ్వటానికే బాగా పనికొస్తాయేమో. సో వాటికి ఉన్న డిఫరెంట్ షేప్స్ అండ్ కలర్ఫుల్గా అరేంజ్ చేయటం వల్ల మన బ్రెయిన్లోకి అనవసరంగా వీటన్నిటిని టేస్ట్ చేద్దామా అన్న ఆలోచనలు అయితే పర్టికులర్గా వస్తాయి. అండ్ స్వీట్స్లో కూడా స్టేట్లో ఏమేమి స్పెషల్స్ ఉంటాయో ఆ స్పెషల్స్ అన్నీ ఒక సిరీస్గా లైన్గా అరేంజ్ చేస్తుంటారు. అండ్ అవే కాకుండా ముందుకెళ్తే సెషన్లో ఇలా సలాడ్స్ కూడా రెడీమేడ్గా ఉన్నాయి. అంటే 5 to 6 డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటబుల్స్ని ఫ్రెష్గా కట్ చేసి సలాడ్కి సంబంధించిన ఆయిల్, అంటే మసాలా ఆయిల్ ఉంటుంది కదా, సో ఆ ఆయిల్ కూడా అందులో అరేంజ్ చేసి ఉందన్నమాట. సింపుల్గా ఆలివ్ ఆయిల్ విత్ దట్ మిక్స్ని దానిపైన స్ప్రింకిల్ చేసుకొని తినటమే. బట్ కాస్ట్ వచ్చేసి 180 రూపీస్ 110 రూపీస్ అక్కడ దాకా ఉన్నాయి, మినిమం టు మ్యాక్సిమం. సో నాకెందుకు ఆ 120 రూపీస్కి మనం ½ కిలో లాగా తీసుకుంటే 3 to 4 వెజిటేబుల్సే వస్తాయి ఫ్రెష్గా. అండ్ ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రూట్ని సపరేట్గా ప్యాక్ చేసి ఉన్నారు చిన్న పీసెస్గా. ఆల్ మిక్స్ వెరైటీ కావాలన్నా అవైలబుల్గా ఉంది. అలా ముందుకెళ్తే ఇవి డిఫరెంట్ ఫ్రూట్స్తో ప్రిపేర్ చేసిన జామ్స్ మనం అడిగిన క్వాంటిటీకి అయితే అక్కడ ఇస్తారు. అండ్ ఇవి వచ్చేసి సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్ అన్నమాట. అండ్ ఇక్కడ నచ్చిన కాంబినేషన్లో అడిగినా చేస్తారు. స్వీట్ సలాడ్స్ ఉన్నాయి, స్పైసీ సలాడ్స్.
ఇక్కడ చూస్తున్నారా, ఇది ప్రాన్స్ ఫ్రై అంట. సో ఎవరికైనా ఇష్టం ఉంటే ఆక్వాటిక్ ఫుడ్స్ ఇవి ట్రై చేయొచ్చు ఇంటికి తీసుకెళ్ళి. సో మామూలుగా ఊర్లలో ఇళ్ళల్లో చేసేవి రెడీమేడ్గా ఇలా దొరికేస్తున్నందుకే లూలు మాల్కి ఇంత క్రేజ్ ఏమో అనిపించింది. లూలు మాల్ అంతా తిరిగి మాకు నచ్చిన ఐటమ్స్ కూడా అయితే మేము పర్చేస్ చేసుకున్నాము. అవన్నీ ఇంటికి తీసుకెళ్ళి అసలు ఏమేమి తీసుకెళ్ళాను అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిల్క్ షేక్ తీసుకున్నాను. అక్కడ కస్టమైజ్డ్గా మనకు నచ్చిన ఫ్రూట్తో కూడా మిల్క్ షేక్ చేయించుకోవచ్చు. మనం రెగ్యులర్గా తాగేది కాకుండా కొద్దిగా కొత్తది తాగితే బాగుంటుంది కదా, కొత్త ప్లేస్కి వెళ్ళినాం అన్నట్టు ఈ బ్లాక్ కరెంట్ మిల్క్ షేక్ అయితే తీసుకున్నాను. అంటే ఇందులో బ్లూబెర్రీ ఫ్లేవర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ కూడా మెన్షన్ చేశారు, వేటితో ప్రిపేర్ చేశామన్నది. సో ఏంటంటే బ్లాక్ కరెంట్ క్రష్, షుగర్, మిల్క్, బనానా అండ్ ఐస్ క్రీమ్, ఈ టోటల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మిల్క్ షేక్ చేశారనమాట. సో మా నాని కోసం తీసుకున్న 1 మిల్క్ షేక్. ఇవి ఒక 2 ఫ్లేవర్స్ తీసుకున్నాను. సో ఇవేంటి అని అంటే మంత్లీ బేబీస్, అంటే 24 మంత్స్ వచ్చేంత వరకు సెర్లాక్ పెడతాం కదా, 3 కంప్లీట్ అయిన వాళ్ళకి ఇవి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ దోశకి బదులు నేను ఇలా రాగితో అండ్ రాగి ప్లస్ క్వినోవా కాంబినేషన్తో చేసిన బిస్కెట్స్ అండ్ ఫ్లేవర్ అందులో ఫిల్ అయి ఉంటుంది కాబట్టి 2 కాంబినేషన్స్లో నేనైతే మా వాడి కోసం తీసుకున్నాను. ఇది విత్ మిల్క్ ఇవ్వచ్చు, వితౌట్ మిల్క్ కూడా ఇవ్వచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్కి ఇది ఒక మంచి ఆల్టర్నేట్ అని చెప్పొచ్చు. సో ఈ 2 ఫ్లేవర్స్ కూడా తీసుకున్నాను. సో ఇవి వచ్చి కుకీ డ్రాప్స్ అనమాట. అండ్ ఇందులో కూడా 2 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవి వెనిలా ఫ్లేవరు. చూడండి, చిన్నపిల్లలకి తినడానికి అనువుగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈజీగా స్నాక్గా పెట్టడానికి కుకీ డ్రాప్స్ కూడా బాగున్నాయి. ఇది వెనిలా ఫ్లేవర్. సో ఇదే ఇంకొక ఫ్లేవర్ కూడా తీసుకున్నాను, ఇది పైనాపిల్ ఫ్లేవర్ అనమాట. సో ఎప్పుడు ఏ టేస్ట్ కావాలనిపించినప్పుడు అది పెట్టడానికి ఇది ఒక చిన్న స్నాక్ ఐటమ్. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ కాస్ట్ వచ్చేసి 70 రూపీస్. సో వర్తీ పర్చేస్ అనమాట. 70 రూపీస్కి కుకీ కేక్స్ బాగున్నాయి, క్వాంటిటీ వచ్చింది. ఇంకొకటి వేడివేడిగా జిలేబీ చేసి ఇచ్చారు. సో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేశారు కాబట్టి అప్పుడు వెళ్ళిన మూడ్కి మా వాడికి జిలేబీ తినాలనిపించింది కాబట్టి ఇది కూడా ఒకటి యాడ్ చేసుకున్నాను. సో మాల్కి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా తీసుకునే ఒక ఐటమ్ అనమాట. ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే చాలా సూపర్ సాఫ్ట్గా ఉన్నాయి. సో మేము రెగ్యులర్గా బేకరీ ఐటమ్స్ తినే టైప్ కాదు, బట్ ఇది చూడంగానే ఫ్రెష్గా అనిపించి అండ్ మోస్ట్ టెంప్టింగ్గా అనిపించింది. సో రెగ్యులర్ బేసిస్లో ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు పెట్టడానికి తీసుకున్నాను. ఇది నార్మల్ వెనిలా ఫ్లేవర్ అండ్ ఇందులోనే చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. సో దీనికి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది, చాలా ఎక్కువ మంది చెప్పారు చాలా టేస్టీగా ఉందని. సో ట్రై చేయడానికి అయితే తీసుకొచ్చాము. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాము, నచ్చితే మళ్ళీ ఇంకోసారి ట్రై చేయడానికి. సో ఇది ఇంకొక కామిక్ బుక్ టైప్ అనమాట. పిల్లలకి స్టోరీ టెల్లింగ్ అలా మనం చెప్పడానికి ఒక బుక్ అయితే అవసరం అవుతుంది కదా. సో ఇది నాకు నా చైల్డ్హుడ్ గుర్తొచ్చేలాగా చేసింది కాబట్టి సో ఇదే నేను మా నాని కూడా ట్రై చేద్దాం అన్నట్టు ఒక బుక్ అయితే తీసుకున్నా. ఈ బుక్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అండ్ బాగుంది. సో ఇలా ఎలా ఉంటుందంటే కొన్ని స్టోరీస్ ఉంటాయి, కొన్ని కలర్స్ వేసేలాగా ఉంటాయి, కొన్ని పజిల్స్ ఉంటాయి, బాగుంది. సో ఇది కూడా నాకు నచ్చిన మొత్తం ఐటమ్స్లో ఇది మోస్ట్ ఫేవరెట్ థింగ్ అనమాట. సో వాటిలోకి యూస్ చేయటానికి కలర్ పెన్స్ తీసుకున్నాను, స్కెచెస్ లాగా. అండ్ ఇవే కాకుండా ఇంట్లోకి యూజ్ అయ్యే మసాలాస్, చనా దాల్ ఇలాంటివి కొన్ని గ్రాసరీస్ తీసుకున్నాను. అండ్ అక్కడ ఈ వెజిటేబుల్స్ అన్నీ లోకల్ మార్కెట్ కంటే ఏమంత తక్కువ ఏం లేవు. లోకల్ మార్కెట్లో ఉన్నదానికంటే ప్రైజెస్ అయితే కొంచెం హెవీగానే ఉన్నాయి. ఓవరాల్గా ఏంటి అని అంటే డీమార్ట్లో ప్రైజెస్కి లూలు మాల్ ప్రైజెస్కి పోల్చుకునేంత పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఎంఆర్పి ఒకవేళ 160 రూపీస్ ఉంటే మనకు 159 అని ప్రైస్ ట్యాగ్ ఉంటుందన్నమాట లూలు మాల్లో. సో భారీ డిస్కౌంట్లు ఏమి ఉండవు. ఉన్న వాటిల్లో కొద్దిగా తక్కువ వచ్చే ఐటమ్స్ ఏంటి అంటే ఇలా బేకరీ ఐటమ్స్ కానీ నాన్ వెజ్ అండ్ సీ ఫుడ్స్ ఇవైతే నార్మల్ లోకల్ మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్ ఇన్ ద సెన్స్ ఒక 30 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. అండ్ మోర్ ఓవర్ కంపేర్ చేస్తే మనకు అక్కడ ఒకే ఏరియాలో మల్టిపుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పెట్టడం వల్ల ఒకటి కొనాలని వెళ్ళిన మనకు రకరకాల టేస్ట్ చూడాలని అనిపిస్తుంది అనమాట.
సో సింపుల్ ఎగ్జాంపుల్ ఇది, వెళ్ళిన పర్పస్కి ఒక షార్ట్ లిస్ట్ చేసుకొని గ్రాసరీస్ కోసం వెళ్తే అడిషనల్గా నేను పట్టుకొచ్చిన ఈటబుల్ ఐటమ్స్ పెరిగాయి అన్నమాట. సో లూలు మాల్ అనే కాదు, సూపర్ మార్కెట్ యొక్క బిజినెస్ స్ట్రాటజీనే ఇది. అందుకే అన్నీ ఒకే చోట పెట్టేస్తారు. మనము అడ్వాన్స్గా ఆలోచించి ఇది అవసరం వస్తుందేమో అని ముందే కొనేస్తాము. సో మనస్సుని బాగా కంట్రోల్ చేసుకొని మీరు షాపింగ్ చేసుకోవటం మంచిది. అండ్ ఇవే కాకుండా మేము ఎప్పుడు పిజ్జాస్ ఇవి పెద్దగా తినము, చాలా చాలా రేర్. సో అవి కూడా ఇన్స్టెంట్గా మనకు ఆ పిజ్జా టాపింగ్స్ కానీ ఆ బేస్ కానీ అప్పటికప్పుడు సెట్ చేసి ఇస్తారు, మనకు నచ్చిన యాడ్ ఆన్స్ అన్నీ వేసి. సో అలా 2 పిజ్జా బేసెస్ కూడా తీసుకున్నాను ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఇవి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అండ్ ఈరోజే వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు కాబట్టి ట్రై చేసి, ఇది ట్రై చేసిన రోజు ఎలా వచ్చిందని చెప్తాను. నా లైఫ్లో నేను తినబోయే ఐ థింక్ ఇది ఒక 3rd పిజ్జా అయి ఉంటుంది. సో అంత రేర్ అనమాట ఇవి తినటం మేము. అండ్ ఇవే కాకుండా మై మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఒకటి ఉంది. సో ఇది స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అనమాట. సో రిమైనింగ్ అన్ని ప్రోడక్ట్స్ కంటే ఇది వర్తీ పర్చేస్. బికాస్ దీని ప్రైస్ మీరు బయట నార్మల్ మాల్స్లో వెళ్ళినా, షాప్స్కి వెళ్ళినా, ఆన్లైన్లో చెక్ చేసినా మినిమమ్ ఒక 1800 డిఫరెన్స్ ఉంది. 3500 అలా ఉన్న ప్రైస్ ఇది నాకు 2600 చేంజ్కి వచ్చేసింది అనమాట. అండ్ ఇది అల్యూమినియం ప్రెషర్ కుక్కర్ అయితే కాదు, స్టెయిన్లెస్ స్టీల్లో వండుకోవటం వల్ల ఫుడ్ నుంచి రావాల్సిన న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ బాడీకి చేరుతాయి కాబట్టి నేను ఈ కుక్కర్ని పర్చేస్ చేశాను అనమాట. మీకు చూపిస్తాను ఎలా ఉంటుందని అన్బాక్సింగ్ వీడియో లాగా. అండ్ ఇది 2600 పడింది కదా, 5 years వారంటీ ఉంది. ఇదిగోండి. సో ఇది 3.5 లీటర్స్ అనమాట. సో మంచిగా కుక్ చేసుకోవచ్చు. అండ్ చాలా వెయిట్ కూడా ఉంది. సో స్టెయిన్లెస్ స్టీల్ చూస్తున్నారు కదా, అడుగు చాలా మందంగా ఉంటుంది. ఏ ఐటమ్ అయినా సరే మాడిపోకుండా అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ పోకుండా మంచిగా కుక్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మంచి పార్ట్ ఏంటి అంటే గిన్నె విడ్త్, ఈ ప్రెషర్ కుక్కర్ విడ్త్ ఇది చాలా నచ్చింది నాకు. మ్యాక్సిమం ప్రెషర్ కుక్కర్స్ సైజు ఇలా ఉంటాయి లేదా ఇలా ఉంటాయి, వాటి హైట్ ఎక్కువ వస్తుంది. కానీ ఈ ప్రెషర్ కుక్కర్లో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఇది మనకు లెంత్ తక్కువ ఉంది, విడ్త్ చాలా పెద్దగా వచ్చింది. సో మనం కుక్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, వడ్డించేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది మాత్రం నా మోస్ట్ ఫేవరెట్ పర్చేస్ అమాంగ్ ఆల్ దిస్. సో ఇవే కాకుండా మీరు ఒకవేళ అక్కడ ఇవే కాకుండా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి, ఫర్నిచర్స్కి ఇంకా ఒక ఫ్లోర్ ఉందన్నమాట. మాకు ఇంకా టైం సరిపోక నేనైతే వెళ్ళలేదు. బట్ ఓకే, సూపర్ మార్కెట్లు అన్నిట్లో కంపేర్ చేస్తే డీమార్ట్ లాగానే లూలు మాల్ డీమార్ట్ కంటే తక్కువ ప్రైజెస్లో ఉన్నాయంటే అది మాత్రం అబద్ధం. ఈటబుల్ ఐటమ్స్ వైడ్ రేంజ్లో ఉన్నాయి. సీ ఫుడ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్లో మాత్రమే కొంచెం ప్రైస్ అన్నది లోకల్ మార్కెట్ కంటే తక్కువ ఉంటుంది. అండ్ మ్యారినేటెడ్ ఫార్మ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అక్కడైతే చాలా రష్ ఉంది నాన్ వెజ్ ఐటమ్స్కి. మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. లులు మాల్కి వెళ్ళిన తర్వాత ఏం చూసాము, ఏమేమి కొన్నామన్నది ఎవ్రీథింగ్ డీటెయిల్గా షేర్ చేసుకున్నాం కదా. మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా లులు మాల్ని విజిట్ చేయండి. బికాస్ డిఫరెంట్ మాల్స్ని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మనకు కూడా డిఫరెంట్ ఐడియాస్ తడుతూ ఉంటాయి. And that's it for today's video. Stay tuned for the next video. Bye.